ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 94వ సంకీర్తన 14వ చరణము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన అభయ వాగ్దానము సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎన్నడను ఎడబాయువాడు కాడు, విడనాడువాడు కాడు. దేవుడు లేని జీవితము, కొంతకాలము చిత్రమైన ఈ లోకాశలతో జీవిస్తూ అదే స్వర్గమని భ్రమలో పడి నాశన కూపానికి, నరకానికి కొట్టుకొని పోయేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ తర్వాత వారి అంతము నిత్య అగ్నిగుండమే. కానీ దేవుడు యేసుక్రీస్తునందు మనలను తన రక్తంతో కడిగి విశ్వాసముంచిన వారందరినీ తన స్వకీయ జనముగా స్వీకరిస్తాడు. ఆ సర్వశక్తి గల దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఎప్పుడూ ఆయన స్వకీయ జనముగా మనము మార్చబడతాం. వాక్యం సెలవిస్తుంది, మన పాపములు ఒప్పుకొని యేసయ్య చేసిన ఆ బలియాగము శిలువ రక్తములో మన పాపములు కడుక్కొని ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధ జీవితము కలిగి ప్రతిరోజు ఆయనను వెంబడిస్తూ జీవిస్తాము. హృదయంలో యేసు ప్రభుని ప్రభువుగా రక్షకునిగా చేర్చుకుంటామో అప్పుడు మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి పరలోక తండ్రి యొక్క స్వకీయ జన్మగా స్వాస్థ్యంగా మార్చబడతాము. ఈ భూలోకంలో మన బ్రతుకుదినములన్నీ ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ ఎడబాయక విడనాడక ప్రతి సమయంలో మనల్ని అంతం వరకు నడిపిస్తాడు. కాబట్టి ఇటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలపు ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా, మీరు విడనాడక ఎడబాయక ప్రభా మీ యొక్క స్వాస్థ్యముగా మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటూ ప్రభా ఇష్టపడుతున్నారు ప్రభా. ఇంకా ప్రభా ఎంతైతే ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారో, దేవుడు లేని జీవితాలతో ప్రభా అటు తిరుగులాడుచున్నారో అయ్యా, మీరు సంధించండి, నీ బిడ్డలను దర్శించండి ప్రభా. అయ్యా, మరి పాపములు ఒప్పుకొని మీ సిలువ రక్తంలో మీరు కార్చిన రక్తము చేసిన బలియాగములో ప్రభా అయ్యా, వారు విశ్వాసం ఉంచి తమ పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా జీవించటకు మీ అందు విశ్వాసం ఉంచి మీ స్వాస్థ్యంగా మార్చబట్టకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈ దినమంతటి కావాల్సిన కాపుదల భద్రత నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈరోజు బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకుంటే వారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.